తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల సందడి అనేది మొదలు కావడం అయితే జరిగింది. ఇక గత వారం రోజుల నుంచి పెన్షన్లు అనేది పంపిణీ చేయడం షురు అయింది. ఇప్పటి వరకు ఇటువంటి జిల్లాలలో మాత్రమే పెన్షన్లు అనేది పంపిణీ చేశారు. ఇక రేపు ఏ జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది జమ చేయబోతున్నారు, 2016 రూపాయలు, 4016 రూపాయలు అనే దానిపై 4016 రూపాయలు, 2016 రూపాయలు జమ చేస్తున్నారా, మనకి ఈ వీడియోని అయితే సుష్టంగా చెప్తాను. అదేవిధంగా మనకి ఏదైతే మహిళలకు 2500 రూపాయలు కూడా జమ చేయబోతున్నారు. మార్చి 8వ తారీఖు నుంచి మహిళల దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్న పెళ్ళైన 18 ఏళ్ళు నిండిన ఇప్పటివరకు ఆసరా చేయుత పింఛన్లు తీసుకొని మహిళలందరికీ 2500 రూపాయలు కానుకతో మనకి ఆ డబ్బులు కూడా జమ చేయడం అయితే జరుగుతుందంట. మనకి మార్చి 8వ తారీఖు నుంచి మహిళల దినోత్సవ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి సమావేశంలో ఈ డబ్బులు విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది. సో ఇక దీనికి సంబంధించిన కూడా పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు జమ చేయబోతున్నారు. ఏ జిల్లాలలో రేపు జమ చేయబోతున్నారు, మనకి నిర్మల్, కరీంనగర్, అలాగే ఆదిలాబాద్, సిరిసిల్ల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, మనకైతే గద్వాల్, మనకైతే అదేవిధంగా జయశంకర్, భూపాలపల్లి, మంచిర్యాల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ ఇటువంటి జిల్లాల వారీగా ఈ పెన్షన్లు అనేది జమ చేయబోతున్నారు. రేపు మొదటిగా ఏ జిల్లా నుంచి ఈ పెన్షన్లు పంపిణీ షురూ చేస్తారు, అదేవిధంగా మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పెంచుతారని కూడా చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఈ కొత్త పెన్షన్ల పైన కూడా కీలకమైన అప్డేట్స్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది, శుభవార్త చెప్పడం అయితే జరిగింది. సో ఆ అప్డేట్స్ ఏంటో కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో చేసుకొని ఈ వీడియోని కూడా షేర్ చేయండి. సో అప్పుడు ఇలాంటి తెలియని వారికి కూడా ఈ వీడియో అర్థమవుతుంది. సో అలాగే ఇన్ఫర్మేషన్ కూడా అర్థమవుతుంది. సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో మహిళలకు 2500 రూపాయలు పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు సమావేశంలో స్పష్టం చేయడం అయితే జరిగింది. ఎవరైతే రేషన్ కార్డు, అలాగే ఆధార్ కార్డు, వారి ఫోటో, సిగ్నేచర్ తీసుకొని మహిళలు 18 ఏళ్ళు నిండి పెళ్ళైన వారు ఇప్పటివరకు ఎటువంటి పెన్షన్లు తీసుకొని వారు దీనికైతే అర్హులంట. సో మీ దగ్గరున్న కార్యాలయం మనకైతే సర్వీస్ సెంటర్కి వెళ్ళి దీనికైతే అప్లై చేసుకోండి. ఖచ్చితంగా మీకు 2500 రూపాయలు అనేది పొందడానికి అవకాశాలు అయితే ఉంటాయని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక మహిళలకు సంబంధించిన 2500 రూపాయలు జమ చేయడంతో ఇక కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పెంచుతారని ప్రభుత్వం వైపు మనకైతే ఆసరా మరియు చేయుత పెన్షన్ లబ్ధిదారులు ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అయితే జరుగుతుంది, మాకు ఇస్తామన్న కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తామని. ఇక ఇప్పుడున్న పెన్షన్లే సరిగ్గా ఇవ్వడం లేదు, మనకి మహిళలకు 2500 రూపాయలు ఏమి ఇస్తారు, కొత్త పెన్షన్లు ఏమి ఇస్తారని కూడా మరికొందరు ఇలా ప్రశ్నించడం అయితే జరుగుతుంది. సో దీనిపైన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ ఖచ్చితంగా కొత్త పెన్షన్లు మనకి మార్చి లేదంటే మే నెలలో వరకు ఈ 2-3 నెలలలో ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేసే డేట్ అనేది ఫిక్స్ చేస్తాం. ఖచ్చితంగా కొత్త పెన్షన్లు మనకైతే అమలు చేస్తామని చెప్పడం అయితే జరిగింది. దీనిపైన అఫీషియల్ అప్డేట్ డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరుగుతుందంట ఇంకా 2-3 నెలలలో. అదేవిధంగా చూసుకున్నట్టయితే మనకి ఈరోజు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారీగా పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు. 4016 రూపాయలు, 2016 రూపాయలు ఆసరా మరియు చేయుత పెన్షన్లు అనేది జమ చేస్తున్నారండి. సో ఖచ్చితంగా ఇప్పటివరకు పెన్షన్లు ఖాతాలో జమ కాకపోతే వేచి ఉండండి, మనకి వారం రోజుల పాటు టైం అనేది ఉంది. వారం రోజుల పాటు మనకి పెన్షన్ అనేది పంపిణీ చేస్తారంట. ఒకవేళ మీకు అర్హులై ఉన్నప్పటికీ కూడా మీ తోటి వారికి పెన్షన్ డబ్బులు పడి మీకు పడకపోతే మీ దగ్గరున్న ఏ కార్యాలయంలోకి వెళ్ళి మీ ఖాతాని చెక్ చేసుకోండి, మీ డబ్బులు ఎందుకు పడలేవు అనేది మీకైతే తెలుస్తుంది. సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.